నక్కతోక తొక్కిన సత్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ పేరు ఇప్పుడు సంచలనం. అనంతపురం జిల్లా ధర్మవరం నుండి అనూహ్యంగా పోటీకి దిగడమే కాకుండా అక్కడ తిరుగులేదు అనుకున్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీద అది బీజేపీ తరపున పోటీ చేసి 3734 ఓట్ల స్వల్ప మెజారిటీతో సంచలన విజయం సాధించాడు. ఇప్పుడు ఏకంగా బాబు కేబినెట్ లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. బీజేపీ తరపున గెలిచిన 8 మందిలో సత్యకుమార్ కు అవకాశం దక్కడం విశేషం. బీజేపీ తరపున కీలకమైన జమ్మలమడుగు నుండి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విజయవాడ దక్షిణం నుండి సుజనా చౌదరి, విశాఖ నార్త్ నుండి పెన్మర్స విష్ణుకుమార్ రెడ్డి, అదోని నుండి పార్థసారథి, యచర్ల నుండి ఈశ్వరరావు, కైకలూరు నుండి కామినేని శ్రీనివాస్, అనపర్తి నుండి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిలు గెలిచిన మంత్రి పదవి సత్యకుమార్ కు దక్కడంతో అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. సత్య అలియాస్ సత్యకుమార్ అనే పేరు ఢిల్లీ రాజకీయ వర్గాలలో పరిచయం అక్కర్లేని పేరు. మహారాష్ట్ర నుండి వలస వచ్చిన సత్యకుమార్ పూర్వీకులు హిందూపురంలో స్థిరపడ్డారు. వెంకయ్య నాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘకాలం పనిచేసిన ఆయన వెంకయ్య నాయుడు రాజకీయాల నుండి తప్పుకున్న అనంతరం పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. విద్యార్థి దశ నుంచి ఏబీవీపీలో చురుగ్గా ఉండడంతో బీజేపీ నాయకత్వంతో తెలుగు, కన్నడ, మరాఠీ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడగలగడంతో అన్ని రాష్ట్రాల నాయకులతో సన్నిహిత సంబంధాలున్నాయి. వెంకయ్య నాయుడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో, వాజ్పేయి ప్రభుత్వంలో పనిచేసిన సమయంలో, యూపీఏ ప్రభుత్వం హయాంలోనూ సత్యకుమార్ ఆయన వెన్నంటే ఉన్నారు. నమ్మిన బంటుగా ఉన్న సత్యకుమార్ కు వెంకయ్య నాయుడు ఏకంగా తన సమీప బంధువులతో వివాహం జరిపించి మరీ అక్కున చేర్చుకోవడం విశేషం. 2022 మార్చ్ ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 403 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికలలో బీజేపీ తరపున సత్యకుమార్ 135 స్థానాలకు బాధ్యుడిగా వ్యవహరించాడు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 284 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. ఇందులో బీజేపీ 252 భాగస్వామ్య పక్షాలు 32 స్థానాలలో విజయం సాధించాయి. ఇంత నేపథ్యం ఉంది కాబట్లే సత్యకుమార్ ఈసారి ఏపీ మంత్రిగా అవకాశం దక్కించుకున్నాడని చెప్పాలి.